నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక మమతల కోవెల. రచన సి ఆనందరామం గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అసుర సంధ్యా సమయం. తరుముకు వచ్చే చీకట్లకు తట్టుకోలేక అరుణకాంతులు వెనక్కు తగ్గిపోతున్నాయి. త్వర త్వరగా నడుస్తుంది సంయుక్త. సంయుక్త వయసు 25 లోపుగానే ఉంటుంది. నాజూగ్గా సన్నజాజి మొగ్గలాగా ఉంటుంది. శరీరం ఎంతో సుకుమారంగా ఉన్నా ముఖంలో మాత్రం దేశం కోసం సర్వము అర్పించటానికి సిద్ధమయ్యే వీరయోధుడి దృఢత్వం కనిపిస్తుంది. తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి ఒక చిన్న కాగితం తీసి చూసుకుంది. ఒక 5-6 కుటుంబాలు అద్దెకుంటున్న ఒక పాత మేడ ముందు ఆగింది. ఒక ఇల్లాలు కుతూహలంగా కిటికీలోంచి తొంగి చూసి గుమ్మంలోకొచ్చి నిలబడింది. ఏవండి, ఇక్కడ రాజయ్య గారు అద్దెకుండే వాటా ఏదో చెప్పగలరా? సంకోచిస్తూ అడిగింది సంయుక్త. రాజయ్య గారంటే పెళ్ళం వదిలేసిన రాజయ్యేనా? వెటకారంగా నవ్వుతూ అడిగింది ఆ ఇల్లాలు. సంయుక్త గుటకలు మింగి అవును అన్నట్లు తలాడించింది. అదిగో పైన కుడివైపు 2వ గుమ్మం. ఎందుకు ఆయనతో నీకేం పని? తనకు కావలసిన విషయం రాబట్టుకున్న సంయుక్త ఆవిడ ప్రశ్న వినిపించుకోనట్లే పడిపోతున్నట్లుగా ఉన్న ఆ కర్రమెట్లు జాగ్రత్తగా ఎక్కుతూ పైకి నడిచింది. కుడివైపు 2వ గుమ్మం తెరిచే ఉంది. ఆ వాటా అంతా కలిసి ఒక గది, ఒక వంటిల్లు, అంతే. ఒక నడివయసు మనిషి ఆ గది మధ్యలో కూర్చుని ఇక్ష్వాకుల నాటిదనిపించే ఒక పాత సైకిల్ని రిపేర్ చేసుకోవాలని తంటాలు పడుతున్నాడు. అతని వయసు ఎంతైనా తలంతా ముగ్గుబుట్టలా నెరిసిపోయింది. ముఖమంతా ముడతలు పడింది. ఆ ముఖంలో దుఃఖము, దైన్యము ఒకదానితో ఒకటి పోటీలు పడుతూ నాట్యమాడుతున్నాయి. అడుగుల చప్పుడుకు తలెత్తి తన ఎదురుగా నిలబడ్డ అందమైన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి అమ్మాయి ఇలాంటి మేడలోకి రావటం అతనికి విడ్డూరంగా తోచింది. ఎవరమ్మా, ఏం కావాలి అన్నాడు. మీరు రాజయ్య గారేనా? అవును. ఆ అమ్మాయి తేలిగ్గా ఒక నిట్టూర్పు విడిచి రాజయ్య రమ్మనకుండానే లోపలికి వచ్చి చుట్టూ చూసింది. ఒక కుక్కి నవారు మంచం, దుమ్ము పట్టి ఉన్న పాత కుర్చీ, ఒక చిరుగుల చాప కనిపించాయి. ఆ చాప పరుచుకుని కూర్చుంది సంయుక్త. రాజయ్యకు మతిపోయినట్లే అయింది. ఎవరమ్మా అన్నాడు మళ్ళీ. సంయుక్త గొంతు పోడారిపోసాగింది. నాకు కొంచెం మంచినీళ్ళియ్యండి అంది. రాజయ్య మసి, నూనె వగైరాలన్నీ అంటుకున్న తన అరచేతుల వంక చూసుకున్నాడు. నేనే తెచ్చుకుని తాగుతానులేండి అంటూ ఆ అమ్మాయి వంటింట్లోకొచ్చి కూజాలో నీళ్లు గ్లాసుతో వంపుకుని గడగడా తాగేసి మళ్ళీ వచ్చి చాప మీద కూర్చుంది. తన వంక అయోమయంగా చూస్తున్న రాజయ్యను చూసి నవ్వి, మీకు మంచినీళ్ళు కావాలా అని అడిగింది. రాజయ్య వద్దన్నట్లు తల ఊపి, మీరు మా ఇంటికే వచ్చారా అన్నాడు అనుమానంగా. అవును. ఎందుకు? మీ సహాయం కోరి. నా సహాయమా? నేను మరొకరికి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నానా? నాకు చెయ్యగలరు. చెప్పు, చెయ్యగలిగితే ఎందుకు చెయ్యను? మాట తప్పకూడదు. ఏమిటమ్మా ఇదంతా? ఏం కావాలి చెప్పు కొంచెం చిరాగ్గా అన్నాడు రాజయ్య. సంయుక్త వెంటనే మాట్లాడలేకపోయింది. పూడుకుపోతున్న గొంతును పెకిలించుకుంటూ అంది, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నిర్ఘాంతపోయాడు రాజయ్య. ముక్కుపచ్చలారని పసిపిల్ల, ఎవరో పెద్దింటి పిల్లలా తోస్తున్న వ్యక్తి తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కొంపతీసి ఏదైనా పిచ్చాసుపత్రి నుండి తప్పించుకుని రాలేదు కదా? నా వల్ల మీకే ఇబ్బంది ఉండదు. నేను BA పాస్ అయ్యాను. రామనాథం ఏజెన్సీస్లో స్టేనోగా పనిచేస్తున్నాను. నా పొట్ట నేను పోసుకోగలను గబగబా చెప్పుకుపోతుంది సంయుక్త. ఆగమ్మా ఆగు, కంగారుగా అడ్డు తగిలాడు రాజయ్య. ఈ వయసులో, ఈ దశలో నాకు పెళ్ళేమిటమ్మా? నాకు నీ వయసు కూతురుంది. పై చదువులు చదివించే స్తోమత లేక నర్సు ట్రైనింగ్కి పంపించాను. నీకు మతిపోయిందా? ఏమిటా పిచ్చి మాటలు? లేదండి, మతిపోలేదు. ఎంతో నిస్సహాయ స్థితిలో ఉండి అడుగుతున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. చచ్చా, అందమైన ఆడపిల్ల కనపడగానే అన్నీ మర్చిపోయి పెళ్ళి అనగానే ఎగిరి గంతేస్తాననుకున్నావా? నీకు నాకు పెళ్ళా? అసలు నాకు పెళ్ళే వద్దు. వెళ్ళమ్మా వెళ్ళు. బంగారు బొమ్మవి. ఎవరైనా నిన్ను కళ్ళకద్దుకుని చేసుకుంటారు. డబ్బు, వయసు, అందము ఏమీ లేని నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? నాకేం వద్దండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు ప్రాధేయపడుతున్నట్లు అడిగింది సంయుక్త.
రాజయ్యలో సహనం చచ్చిపోయి కోపం వచ్చింది. ఏమిటమ్మా ఇది? నేను నిన్ను పెళ్లి చేసుకోవటమేమిటి? నా వల్ల కాదు, వెళ్ళు అన్నాడు కసురుతున్నట్లు. సంయుక్త ముఖం ఒక్కసారి పాలిపోయింది. రెండు మోకాళ్ల మధ్య తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడవసాగింది. అంతవరకు కొంత విసుగ్గా, కొంత తమాషాగా ఈ వ్యవహారం తీసుకుంటున్న రాజయ్య ఈ ఏడుపుకు కదిలిపోయాడు. సంయుక్త దగ్గరగా వచ్చి బుజ్జగింపుగా, నిజం చెప్పమ్మా, నువ్వు నన్ను వరించి వచ్చావంటే నమ్మలేను. ఏం కావాలి నీకు అన్నాడు. ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళెత్తి జాలిగా చూసింది సంయుక్త. రెండు చేతులు జోడించింది. నాకేమీ వద్దు, నన్ను పెళ్లి చేసుకోండి, అది నాకెంతో అవసరం, అంతకంటే ఏమీ చెప్పలేను. కానీ ఒక్క వాగ్దానం చేయగలను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు పశ్చాత్తాపపడే పరిస్థితి ఎప్పటికీ రానియను. నాకు సాధ్యమైనంత వరకు మీ సంతోషానికే ప్రయత్నిస్తాను. నా సంతోషం అదోలా నవ్వుకున్నాడు రాజయ్య. నా సంతోషం కోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదమ్మా, నీ సంతోషం చూసుకో. అయితే నా సంతోషం కోసమే మిమ్మల్ని ఇంతగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీరు కాదంటే ఏమో నేనేమైపోతానో. నిలువున వణికిపోయింది సంయుక్త. ఇంతసేపటికి నిజంగా సంయుక్త తనను ప్రార్థిస్తుందని అర్థమైంది రాజయ్యకి. ఆ ప్రార్థన వెనుక ఉన్న అవసరమేమిటి? కొంపు తీసి కాలు జారలేదు కదా. ఆ ముఖం చూస్తే అలా అనిపించటం లేదు. శరీరాకృతి కూడా అలా లేదు. అదీ కాక కాలు జారినా వెతుక్కుంటూ తన దగ్గరికే రావటం ఎందుకు? రాజయ్య మెత్తబడుతున్నాడని అర్థం చేసుకుంది సంయుక్త. అతడి ముఖంలో సందేహాలు చదువుకుంది. రెండు చేతులతో అతని కాళ్ళు గట్టిగా పట్టుకుంది. నన్ను నమ్మండి, నన్ను పెళ్లి చేసుకున్నందువల్ల మీకెన్నడూ ఎలాంటి ఇబ్బంది కలగదు. నాకు మాత్రం జన్మ జన్మలకు మరిచిపోలేని మహోపకారం చేసిన వారవుతారు. రాజయ్య మనసు కరిగిపోయింది. తన బిడ్డలా ఉన్న సంయుక్త కన్నీళ్లు చూడలేకపోయాడు. ఆ కన్నీళ్లు తుడుస్తూ, ఇలా ఏడవకు, నీకు అంతగా కావాలంటే అలాగే పెళ్లి చేసుకుంటాను, కానీ మరోసారి ఆలోచించుకో అన్నాడు. రాజయ్య మాటలు వినగానే సంయుక్త ముఖం పట్టరాని ఆనందంతో వెలిగిపోయింది. అయితే ఇంకొక వారం లోపుగానే మన పెళ్లి గుళ్ళో శాస్త్రోక్తంగా జరిగిపోవాలి. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. సంయుక్త ముఖంలో వెల్లివిరుస్తున్న ఆనందాన్ని విస్తుపోయి చూశాడు రాజయ్య. మరి మీ అమ్మగారు, నాన్నగారు? వాళ్ళందరికీ ఎవరికీ ఏమీ తెలియటానికి వీల్లేదు. మళ్ళీ ఇదొకటా? ఈ గొడవలన్నీ నేను పడలేను. సంయుక్త కంగారు పడిపోయింది. తగాదాలేం రావండి, పెళ్ళైపోయాక తెలుస్తుంది. అవన్నీ నేను చూసుకుంటాను. సరే అన్నాడు రాజయ్య. సంయుక్త పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేసే ఒకరిద్దరిని కలుసుకుని సంయుక్తను గురించి విచారించాడు. అందరూ ఆ అమ్మాయి చాలా మంచిదండి, అయినింటి పిల్ల అని చెప్పారు. సంయుక్త తల్లిదండ్రుల గురించి కూడా తెలుసుకున్నాడు. తండ్రి ఏదో అంతంత మాత్రంగా ప్రాక్టీస్లో ఉన్న లాయర్, ఒక తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. ధనిక కుటుంబం కాకపోయినా లేని కుటుంబం అనటానికి వీల్లేదు. ఒక విధంగా బాగానే గడుస్తుంది వాళ్ళకి. ఈ సంయుక్త ఏరికోరి తనను ఎందుకు చేసుకుంటుంది? సందేహం సందేహంలా ఉండగానే సంయుక్త మళ్ళీ వచ్చి, రేపే మన పెళ్ళి, వేణుగోపాలస్వామి కోవెలలో ఏర్పాట్లన్నీ జరిగాయి, మర్చిపోకండి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటికి ఇంకా ఏదో కలలో ఉన్నట్లుగానే ఉంది రాజయ్యకి. పెళ్లికి ఎవరినీ పిలవకపోయినా ఆ మేడలో ఉన్న 5 కుటుంబాల వాళ్ళు వచ్చారు. చూడు వదినా, మరో 6 నెలల్లో ఈ పెళ్లి కూతురు బిడ్డ తల్లి కాకపోతే నా పేరు రమణమ్మ కాదు అంది ఒక ఇల్లాలు అమాయకంగా ఉన్న సంయుక్త ముఖం చూస్తూ. ఏదో ఉంది, కొంప తీసి ఈ పెళ్ళం లేచిపోయిన రాజయ్యకి ఏదైనా ఆస్తి కలిసొచ్చిందేమో. ఆ సంగతి రాజయ్యకి తెలియటానికి ముందే ఈ అమ్మాయికి తెలిసిందేమో. మరొక కుటుంబిని ఊహాగానాలు ప్రారంభించింది. అమ్మయ్యో, ఆ సంగతి తెలిస్తే రాజయ్యకు మా అమ్మాయినే ఇచ్చేదాన్ని, అనవసరంగా పైకి పోనిచ్చాం లబలబలాడింది మరొక గృహిణి. పెళ్లి సమయంలో సంయుక్త మొహంలో సిగ్గుదొంతరలు లేవు, అరమోడ్పు కనులు లేవు. కానీ ఆనందం మాత్రం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు రాజయ్య. పెళ్లి కాగానే చిన్న సూట్ కేసుతో సరాసరి రాజయ్య ఇంటికి వచ్చేసింది సంయుక్త. ఆ మేడలో అద్దెకున్న గృహిణులందరూ వేళాకోళాలతో తనను అలంకరిస్తున్నప్పుడు మాత్రం సంయుక్త ముఖంలో ఆనందం మాయమయ్యి జీవం లేనట్లు పాలిపోయింది. అది గమనించి సంతృప్తిగా నవ్వుకున్నారు ఆ అమ్మలక్కలు. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక రాజయ్య ఒక్కడుగు సంయుక్త వైపు వేశాడు. సంయుక్త బెదిరిపోయి చూచింది. రాజయ్య నవ్వి తన కుక్కినవారు మంచం వాల్చుకుని దానిమీద పడుకుని, నీకు ఆ చాప మాత్రమే ఉంది, రేపు పరుపు కొనుక్కో,
కొనుక్కోగలవా అన్నాడు. సంయుక్త గుండెల మీద నుంచి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లయింది. లేచి వచ్చి రాజయ్య కాళ్ల దగ్గర నిలబడింది. ఏం కావాలి అన్నాడు రాజయ్య వాత్సల్యంతో. సంయుక్త అతని పాదాల మీద చేతులు వేసింది. మీరు చేసిన ఈ మహోపకారం మరిచిపోను. ఏనాడో ఒకనాడు నా ప్రాణాలు బలిపెట్టి అయినా సరే దీనికి బదులు తీర్చుకుంటాను అంది. రాజయ్య నవ్వాడు. సంయుక్త కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జారి రాజయ్య పాదాల మీద పడ్డాయి. ఆ చిన్న నీటి బిందువుల వెనుక దాగిన కథలేమిటో అని ఆలోచిస్తూ కన్నుమూశాడు రాజయ్య. ఏ రోజు రాజయ్యకు రాత్రి త్వరగా నిద్రపట్టదు. అతడు మెట్రిక్ పాస్ అయ్యాడు. ఎలాగో తంటాలు పడి కోర్టులో గుమస్తా ఉద్యోగం సంపాదించుకున్నాడు. రిటైర్ అయ్యే రోజులు దగ్గర పడుతున్నా బండచాకిరీ మాత్రం తగ్గలేదు. శారీరకంగా అంత శ్రమపడిన వ్యక్తులకి న్యాయంగా నిద్ర త్వరగా రావాలి. కానీ రాజయ్య మనసు పొందే క్షోభ ముందు శారీరకమైన శ్రమ ఏపాటిది? కన్ను మూయగానే రకరకాల స్మృతులు అతన్ని చుట్టుముట్టుకుంటాయి. అక్కడితో నిద్రాదేవి దూరమైపోతుంది. బిఏ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తున్న అందమైన అమ్మాయి ఏరుకోరి తనను పెళ్లి చేసుకుంటానని రావటం, బ్రతిమాలి బామాలి పెళ్లి చేసుకోవటం, అయినింటి పిల్లలా తోచే ఆ సుకుమారి తనింట్లో కటిక నేల మీద చింకి చాపపరుచుకుని పడుకోవటం, ఇవన్నీ తలుచుకుంటున్న కొద్దీ మనసు మరింత అయోమయంగా అయిపోయి ఆ రాత్రి ఎప్పటికంటే ఆలస్యంగా నిద్రపట్టింది రాజయ్యకి. గట్టిగా వినవస్తున్న కేకలకు మెలకువ వచ్చి అదిరిపడి లేచి కూర్చున్నాడు. గది నిండా ఎవరో కొత్తవాళ్ళు. ఒక నడివయసు ఆవిడ మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటూ కోపంతో ఆవేదనతో సంయుక్తను చివాట్లు పెడుతుంది. మరొక పెద్ద మనిషి అయోమయంగా రాజయ్యను చూస్తున్నాడు. 4 ఏళ్ల కుర్రవాడు గోడవారికి నిలబడి బితుకు బితుకుమని అందర్నీ చూస్తున్నాడు. వీళ్ళందరి మధ్య అదే చింకి చాప మీద రాయిలా కూర్చుంది సంయుక్త. నడివయసు ఆవిడ ఉద్రేకం పట్టలేకపోతుంది. నీకిదేం పోయే కాలమే? నీకేం తక్కువైందని ఇలాంటి అఘాయిత్య పని చేశావు? అదేం కర్మమో నీకన్నీ ఇలాంటి ఉత్పన్నపు బుద్ధులే పుడుతున్నాయి. మొన్నటి వరకు ఆ చావు సిద్ధంగా ఉన్నవాణ్ణి చేసుకుంటానని హఠం చేసి కూర్చున్నావు. ఇప్పుడు ఈ ముసలాన్ని చేసుకున్నావు. ఆవిడ ఇంకా ఏదేదో అంటూనే ఉంది. రాజయ్య చెవుల్లో పడి మనసుకెక్కినవి మాత్రం చావు సిద్ధంగా ఉన్నవాణ్ణి చేసుకుంటానని హఠం వేసి కూర్చున్నావు అన్న మాటలే. అంతవరకు రాయిలా కూర్చున్న సంయుక్త అప్పటికి నోరు విప్పింది. అమ్మా, నా భర్తనేమీ అనకు అంది కోపంగా. ఆ తల్లి తిట్టడం కూడా మరిచిపోయి కూతుర్ని ఆశ్చర్యంగా నోరు తెరుచుకు చూసింది. రాజయ్య నవ్వాపుకోలేక పైకి పకాలున నవ్వేశాడు. సంయుక్త సిగ్గుపడిపోయింది. రాజయ్య నవ్వు విన్న ఆ తల్లి మనసు రగులుకుపోయింది. పసిపిల్ల, దానికి బుద్ధి లేకపోతే నీకెలా బుద్ధి లేకపోయిందయ్యా? తగుదునమ్మా అని ఎలా పెళ్ళాడావు? అవునులే, పడుచు పెళ్ళం దొరికిందే చాలని పొంగిపోయి ఉంటావు అక్కసుగా అంది. రాజయ్య నవ్వుతూ సంయుక్త ముఖంలోకి చూశాడు. సంయుక్త కలవరపడుతూ అమ్మా అని ఏదో అనబోయింది. చాలే, నోరు మూసుకో ఒక్క కసురు కసిరింది తల్లి. పెద్ద పతివ్రత శిరోమణి బయలుదేరింది. మురిసిపోతున్నాను కూతురి గొప్పతనం చూసుకుని. మనసులో క్షోభ అంతా బయటపడేలా కన్నీళ్లతో అంది. అయోమయంగా రాజయ్యను చూస్తున్న భర్తను మోచేత్తో పొడుస్తూ అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ కూర్చుంటారేమండి? గట్టిగా అడగండి అంది. మా అమ్మాయికి మీకు ఎలా పరిచయం అన్నాడు తండ్రి అర్థం కాని కేసుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ. మీ అమ్మాయి నన్ను వెతుక్కుంటూ రావటంతో పరిచయం ప్రారంభమైంది. మా అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకొచ్చింది? అది మీ అమ్మాయినే అడగండి. ఆయన ఒక్కసారి కూతురి ముఖం చూశాడు. ఆ ముఖం చూస్తున్న కొద్దీ ఆయన కడుపు తరుక్కుపోసాగింది. క్రాస్ ఎగ్జామిన్ చేయటానికి నోరు రాలేదు. మళ్ళీ రాజయ్యనే ప్రశ్నించాడు. మీరిద్దరూ ఎలా ప్రేమించుకున్నారు? ఇదే ఆ తండ్రికి ఎంతకు కొరుకు పడని ప్రశ్న. నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు. ఆవిడ నన్ను ప్రేమించిందేమో నాకు తెలియదు. ఈ సంభాషణ వింటూ మండిపడిపోయింది తల్లి. నా కర్మ అంటూ తలకొట్టుకుంది. ఏమిటండి ఈ మాటలు? 4 కడిగేసి ఆ పుస్తె తెంపి అతని ముఖాన్ని కొట్టి అమ్మాయిని తీసుకురాక అని విరుచుకుపడింది. ఎలా లా ఒప్పుకోదు అయోమయంగా అన్నాడు తండ్రి. అమ్మా, తీక్షణంగా అడ్డుపడింది సంయుక్త. ఈ పెళ్లి నేను ఇష్టపడి చేసుకున్నాను. నాకు మైనారిటీ తీరిపోయింది. ఎవరు ఏం చేయటానికి వీల్లేదు. ఈ ఇల్లు వదిలి నేను రాను. ఈ పుస్తు తెంపేస్తే మరో పుస్తు కట్టించుకుంటాను. నిర్గాంతిపోయింది తల్లి. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. చివరికి లేచి నిలబడి పదండి పోదాం, ఇది మనకు చచ్చిన దాని కిందే లెక్క అంది. తల్లి తండ్రి ఒకరి వెనుక ఒకరు బయటికి నడిచారు.
తమ్ముడు మాత్రం కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి సంయుక్త చెయ్యి పట్టుకుని, అక్క, ఆయన బావగారా అన్నాడు రాజయ్యను చూపిస్తూ. సంయుక్త అవును అన్నట్లు తలాడించింది. తమ్ముడు కొన్ని క్షణాలు అలాగే రాజయ్య ముఖం చూసి, నేను నమ్మను అనేసి సంయుక్త చెయ్యి వదిలి పారిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంటున్న సంయుక్త దగ్గరికి వచ్చాడు రాజయ్య. ఇప్పుడు చెప్పు, ఈ నాటకం ఎన్నాళ్ళు? దిగ్గున తలెత్తింది సంయుక్త. పెదవులు వణికాయి. కోపంగా నిష్ఠూరంగా అంది, జీవిత నాటకం పరిసమాప్తి అయ్యే వరకు. ఆ కోపానికి నవ్వుకున్నాడు రాజయ్య. ఈ నాటకానికి తెర ఎప్పుడో పడుతుంది. అంతవరకు తను ఓపిగ్గా ప్రేక్షకుడిలాగానే ఉండాలి. ఒక్క రోజులోనే సంయుక్త పక్కా గృహిణిలా మారిపోయింది. ఇల్లంతా సర్దింది, వంట చేసింది, రాజయ్యకు వడ్డించింది. రాజయ్య తన పాత సైకిల్ బయటికి తీస్తుంటే, ఈ వెధవ సైకిల్తో ఎన్నాళ్ళు అవస్థపడతారు, కొత్త సైకిల్ కొనుక్కోండి అంది. రాజయ్య నవ్వాడు. అతనికి ఇదంతా సౌఖ్యంగా లేదనటానికి లేదు, కానీ అంతకు మించి ఏదో ఎబ్బెట్టుగా ఉంది. అంతగా చనువులేని చుట్టాలింట్లో ఆతిథ్యం పొందుతున్నట్లు మొహమాటంగా ఉంది. రాజయ్య నవ్వు చూసి సంయుక్త కోపం తెచ్చుకుంది. ఎందుకలా నవ్వుతారు? ఇద్దరం సంపాదిస్తున్నాం, ఆ మాత్రం సైకిల్ కొనుక్కోలేమా అంది. రాజయ్య చిత్రంగా చూశాడు. తలదించుకుని వెళ్ళిపోయింది సంయుక్త. ఆ రోజు సంయుక్త పేర ఒక రిజిస్టర్ కవరు వచ్చింది. సంయుక్త సంతకం చేసి ఆ కవరు తీసుకుని రాజయ్య చేతికిచ్చి, ఇదేమిటో చూడండి అంది. అది చదివిన రాజయ్య సంభ్రమంతో, ఎవరో కళ్యాణి అట, నీ పేర మేడ 1,00,000 రూపాయల రొక్కము వ్రాసింది అన్నాడు. రాజయ్య సంభ్రమంలో 100వ వంతు కూడా సంయుక్తకు కలగలేదు. ఉదాసీనంగా, అలాగా, మనకు మంచిదే అంది. రాజయ్య సంయుక్త ముఖంలోకి అనుమానంగా చూస్తూ, ఎవరి కళ్యాణి, ఇంత డబ్బు నీ పేర ఎందుకు రాసింది అన్నాడు. సంయుక్త విసుగు అణుచుకుంటున్నట్లు పొడిగా సమాధానమిచ్చింది. నాకు ప్రాణ స్నేహితురాలు, నా అనే వాళ్ళెవరూ లేరు. ఆవిడకు క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను. అందుకు కృతజ్ఞతగా నాకు ఈ డబ్బు ఇచ్చిందేమో. అంత ప్రాణ స్నేహితురాలెవరో నాకు చూపించు, చూడాలని ఉంది. ఇక్కడ లేదు, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళింది. ఎప్పటికైనా మీకు చూపించగలిగితే తప్పకుండా చూపిస్తాను. రాజయ్య ఇంకేమీ ప్రశ్నించలేదు. అయోమయంగా తన చేతుల్లో ఉన్న ఆ కాగితాలను చూస్తూ కూర్చున్నాడు. సంయుక్త, రాజయ్యలు ఆ కూలిపోతున్న మేడ వదిలి తమ సొంత మేడకు మారిపోతున్నప్పుడు మిగిలిన వాటాలలో అద్దెకుంటున్న వాళ్లలో ఎక్కడలేని సంచలనము కలిగింది. సంయుక్త కానీ రాజయ్య కానీ ఎవరికీ ఏమీ చెప్పకపోయినా ఎలా తెలిసిందో అందరికీ రాజయ్యకి ఆస్తి కలిసొచ్చిందని తెలిసిపోయింది. ప్రతి ఒక్కరికి కడుపు మండిపోయింది. కళ్లల్లో అసూయ కరిగి అశ్రువులై ప్రవహించింది. తమ మధ్య ఉంటున్న మనుషులు, అంతవరకు తమతో సరి సమానంగా ఉన్నవారు ఒక్కసారిగా తమ కంటే ఎంతో గొప్పవారైపోతే ఎలా భరించటం? ఇంత అన్యాయాన్ని, ఎవరికి అన్యాయమో ఎలా అన్యాయమో చెప్పలేకపోయినా అన్యాయమే కదా, అలాంటి అన్యాయాన్ని ఎలా భరించటం? నేను చెప్పలేదు, ఈవిడ ఎలాగో అతనికి ఆస్తి రాబోతుందని పసిగట్టింది. అందుకే వెతుక్కుంటూ వచ్చి తాళి కట్టించుకుంది. తను చెప్పిన జోస్యం నిజమైందన్న ఉత్సాహంతో తాత్కాలికంగా అసూయ మర్చిపోయిందా ఇల్లాలు. మరొక గృహిణి 16 ఏళ్ల కూతురు అమాయకంగా తల్లి దగ్గరకొచ్చి, ఏమిటమ్మా అని అడిగింది. ఆ గృహిణికి ఎక్కడలేని చికాకు వచ్చింది. ఆ కూతురి నెత్తిన ఒక మొట్టికాయ మొట్టి, నువ్వు ఉన్నావు ఎందుకు అంది చేదరించుకుంటూ. పాపం, ఆ అమ్మాయికి తన అపరాధమేమిటో తనకు తెలియక తెల్లబోయింది. అసూయతో కుతకుత ఉడికిపోతున్న మరో మహాతల్లికి బ్రహ్మాండమైన ఆలోచన తోచింది. ఇది వినండర్రా, ఆ రాజయ్య కూతురికి ఈ పెళ్లి విషయం తెలుసో తెలియదో, ఆ పిల్ల మహాగట్టిది. ఇలా మీ నాన్నకు ఆస్తి కలిసొచ్చింది, ఆస్తి రాగానే అన్నీ మర్చిపోయి మరో చిన్నపిల్లని పెళ్లాడేశాడు. పాపం, నీ గతి ఏమవుతుందో అని జాలిపడుతూ ఒక ఉత్తరం రాసి పడేశామా, 3 రోజుల్లో ఆ కూతురు ఊడిపడి 4వ రోజున ఆ టక్కులాడిని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. అందరికీ ఈ ఆలోచన ఎంతో నచ్చింది. అంతకుముందు 16 ఏళ్ల తన కూతుర్ని మొట్టికాయ ముట్టిన తల్లి అమాంతం ఆ పిల్ల చెక్కిళ్ళు నిమిరి, నా తల్లే, ఏమో, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు అంది. సాటి వాళ్ల సౌభాగ్యం చూచి అసూయపడే దశకి ఇంకా ఎదిగని ఆ పసిపిల్ల మరోసారి తెల్లబోయింది. ఆ కళ్యాణి ఎవరో గాని ఆవిడ సంయుక్త పేర వ్రాసిన ఆ మేడ చూసి నిర్ఘాంతపోయాడు రాజయ్య. సమస్త సౌకర్యాలతో అధునాతనమైన పద్ధతిలో ఉంది. క్రింద పైన కూడా ఎంతో అందంగా ఉంది. తాము కింద ఉండి పైభాగాన్ని అద్దెకించిన సునాయసంగా 500 రూపాయల అద్దె వస్తుంది. తన జీతానికి రెట్టింపు. 2 కారు షెడ్లు ఉన్నాయి.
ఒకటి కింద ఉండే వాళ్లకు, రెండోది పైన ఉండే వాళ్లకు అని కాబోలు. సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చదువుతున్నట్లుగా ఉంది నాకు అన్నాడు రాజయ్య ఆ ఇల్లంతా కలియ తిరుగుతూ. సంయుక్త కూడా ఆ మేడను చూసి ఆశ్చర్యపోయింది. అప్రయత్నంగా ఒక నిట్టూర్పు విడిచింది. సంయుక్త రాజయ్యతో మేడలోకి వచ్చిన కొంచెం రోజుల్లోనే సంయుక్త తల్లిదండ్రులు తమ్ముడు మళ్లీ వచ్చారు. ఈసారి సంయుక్త తల్లి యశోద వెనకటిలా ధూమ్ ధామ్ లాడలేదు. సంతృప్తిగా మేడను చూస్తూ, అంతా బాగానే ఉంది, ఏదో వయసు మీరిన వాడని తప్ప, పోనీలే, ఎలాగో ఒకలా నువ్వు సుఖపడటమే మాకు కావాల్సింది అని అంది. అంతలోనే నవ్వుతూ, అయితే అమ్మాయి, మేడ మీద పోర్షన్ ఎవరికి అద్దెకిస్తున్నారు? పోనీ మేమే వచ్చి ఉంటే నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది కదూ అంది. సంయుక్త ముభావంగా, అలా అయితే బాగుండేది అమ్మా, కానీ మీ అల్లుడు గారు అప్పుడే ఎవరికో మాట ఇచ్చేశారు, వాళ్ళు రేపో ఎల్లుండో దిగుతారు అంది. యశోద మూతి ముడుచుకుంది. సంయుక్త తండ్రి గోపాల చక్రవర్తి మాత్రం ఏం మాట్లాడకుండా సంయుక్తనే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు. అలా చూస్తున్నారేం నాన్నగారు అంది సంయుక్త. నువ్వు డబ్బు కోసం ఈ రాజయ్యను పెళ్లి చేసుకున్నావంటే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను. సంయుక్త సంతోషాశ్చర్యాలతో, మీరు ఇంత ఆలోచిస్తారా నాన్నగారు? నన్ను ఇంత చక్కగా అర్థం చేసుకున్నారా అంది. గోపాల చక్రవర్తి నిట్టూరుస్తూ, ఏది అర్థం చేసుకోలేకపోయానుగా అన్నాడు. సంయుక్త సమాధానం చెప్పలేదు. యశోద కష్టంగా, ఇంకెందుకు, వెళదాం పదండి అంటూ లేచింది. అవును, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటారు, మనం జోక్యం కలిగించుకోకూడదు అంటూ తనూ లేచాడు చక్రవర్తి. యశోద ఎర్రగా చూసింది. తన పొరపాటు ఏమిటో అర్థం కాక తడబడి త్వరగా బయటకు జారుకున్నాడు చక్రవర్తి. సంయుక్త తమ్ముడు మురళికి అక్క దగ్గర చనువు. తల్లి తండ్రి వెళ్ళిపోయాక అక్క దగ్గరగా వచ్చి, అక్క, నీకు బోలెడు డబ్బు వచ్చిందటగా, నన్ను డాక్టర్ చదివించవు అన్నాడు. సంయుక్త మురళిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, నాకేం డబ్బు రాలేదురా, కానీ నిన్ను తప్పకుండా డాక్టర్ చదివిస్తాను, నేను ఉద్యోగం చేస్తున్నానుగా అంది. మురళి సంకోచంగా, నేను ఇక్కడికి రావచ్చునా అన్నాడు. సంయుక్త నవ్వి, హాయిగా రావచ్చును, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చును, బావగారు మంచివారు అంది. సంయుక్త చివరి మాటలు మాత్రం మురళికి నచ్చలేదు. ఆయన నా బావగారు కాదు అనేసి పారిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక రాజయ్య ఆశ్చర్యంగా, మీ అమ్మగారు వాళ్ళని పైన ఉండనిస్తే ఏం అన్నాడు. మన డబ్బు వాళ్ళ కింద ఎందుకు ఖర్చు పెట్టాలి? నిర్ఘాంతపోయాడు రాజయ్య. ఇంత పీనాసిదానివా అన్నాడు. పకపక నవ్వింది సంయుక్త. అవును, ఎంతో పీనాసిదాన్ని, అందుకే వెంటనే ఆస్తి అంతా మీ పేరు మార్పించేశాను అంది. రాజయ్య మరింత ఆశ్చర్యపోతూ, అదెందుకు అన్నాడు. నా పేరు ఉంటే మా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు, అదీ కాక అందరూ మీకేదో ఆస్తి కలిసొచ్చిందని, అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నారు. ఆ అభిప్రాయం అలాగే ఉండనియండి. ఒకవేళ నేనే నిన్ను మోసం చేస్తే? చెయ్యండి, బ్రతికిపోతాను. నువ్వసలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థం కాకపోయినా పర్వాలేదు, మీకు అనర్థం మాత్రం జరగదు. అన్నట్లు మన అమ్మాయి నర్స్ ట్రైనింగ్ అవుతుందని విన్నాను, వెంటనే హాస్టల్ వదిలి వచ్చేయమని రాయండి, సుఖంగా కాలేజీలో చేరి చదువుకుంటుంది. రాజయ్య ఆశ్చర్యంగా సంయుక్త ముఖంలోకి చూస్తూ, నువ్వు సైతానువా దేవతవా అన్నాడు. సైతాను సృష్టించిన దేవతని నవ్వుతూ సమాధానం చెప్పింది సంయుక్త.